ఏలేశ్వరం మండలంలోని సిరిపురం, చిన్నింపేట, ప్రత్తిపాడు మండలంలో ఏలూరు గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపడితే చేపట్టబోయే సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ పోటీ చేస్తుందని, ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కాకినాడ పార్లమెంటరీ కూటమి అభ్యర్థిగా తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, ఆయనను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం తమ్మయ్య బాబు మీడియాతో మాట్లాడుతూ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు వేచి చూస్తున్నారని అన్నారు. అందరూ కూడా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలి. ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని, అలాగే ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు, వారికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మోసగాడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో, అతను కొత్తగా ఈ మధ్యన ప్రజల్ని మోసం చేసేటందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సోదరులారా, రైతు సోదరులందరికీ కూడా ఇది చెంపపెట్టులాంటిది. రైతులు తమ సొంత జిరాయితీ భూముల మీద కూడా హక్కు కోల్పోయి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే టీఆర్ఓ అని చెప్పేసి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ గారు ఉంటాడు, ఆయన చెప్పు చేతల్లో బతికేటువంటి విధంగా ఈ రైతులను తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ టీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈ టీఆర్ఓ చెప్పినట్టే రైతులందరూ కూడా వినాలి. మన తాత తండ్రులు ఇచ్చినటువంటి భూముల మీద కూడా ఈ ప్రభుత్వం పెత్తనం వచ్చే విధంగా దాని మీద ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని దాని మీద ఈ టీఆర్ఓ కంట్రోల్ పెట్టుకొని మనం ఎవరైనా సరే బ్యాంకుకి లోన్కి వెళ్ళాలన్నా సరే టీఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైనా మనం ఒక అమ్మాయికి మన కూతురికి పెళ్లి చేసుకుంటుంటే కట్నం ఇస్తే ఆ కట్నం బాబతి భూమి అమ్మాయికి ఇవ్వడానికి కూడా టీఆర్ఓ సంతకం కావాలి. మన తాత తండ్రులు ముత్తాతలు సంపాదించి ఇచ్చిన ఈ భూమి మీద ఇతని పెత్తనం ఎవడనండి? ఇతనికి పెత్తనం ఎవరిచ్చారు? ఎవరు తీసుకురమ్మన్నారు ఈ చట్టాన్ని? ఏ రైతు అడిగాడు? ఎవరు అడిగారో చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా చేసి మరొక మారి అధికారంలోకి వస్తే ఈ అవినీతి వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజుకే వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూముల్ని విలువైన స్థలాల్ని కూడా కబ్జాలు చేసినటువంటి ఈ నాయకులు మరొక మారు ఇంకా ఏ విధమైన ఆటంకం అభ్యంతరం లేకుండా మరి ఈ భూముల్ని ఈ యొక్క ప్రజల యొక్క సొమ్ముల్ని ఆస్తుల్ని కూడా నిరాటంకంగా కైంకర్యం చేసేందుకు ఈ విధమైన జీవోలు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మేల్కొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపుదాం. మనం మంచి ప్రభుత్వం, మనకు మేలు చేసేటువంటి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మనం అందరం కూడా అభివృద్ధిలోకి వెళ్దామని చెప్పేసి మరొక మారు మీరు అందరూ కూడా ఆలోచించి జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద, అలాగే సైకిల్ సత్యప్రభ గారు సైకిల్ తెలుగుదేశం అభ్యర్థి ప్రత్తిపాడు నియోజకవర్గం, ఆమెకు కూడా ఓట్లు వేసి గెలిపించి మనం తద్వారా ఈ నియోజకవర్గంలో, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధికి కావాల్సిన పనులన్నీ చేయించుకునే విధంగా, పారిశ్రామికంగా ఈ కాకినాడ నియోజకవర్గం అభివృద్ధి చెందే విధంగా మరి మీరందరూ కూడా సహకరించి ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి పదంలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.